హలో ఆల్, ఇప్పుడైతే చికెన్ పికిల్ ఎలా చేద్దామో చూద్దాము. మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాము. బోన్లెస్ చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు బోన్ ఉండే చికెన్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ముందుగా చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా కలపాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి. పసుపు ముక్కలకి కరెక్ట్గా పట్టాలి. అప్పటి వరకు నీట్గా కలుపుకోవాలి. మీరు స్పూన్తో కలుపుకోవచ్చు, స్పూన్తో కుదరకపోతే చేతితో కలుపుకోండి. స్పూన్తో అంత నీట్గా రాదు కదా కలపడానికి, అందుకే చేతితో కలుపుతున్నా. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టండి. అది మీ ఇష్టం. పక్కన పెట్టుకోకున్నా పర్లేదు, పెడితే మంచిది. పసుపు నీట్గా పడుతుంది కదా ముక్కకి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 చెక్కలు, 3 యాలకులు, 4 లవంగాలు వేసుకొని బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చల్లారనించాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనము పూర్తిగా చికెన్ పికిల్ రెడీ అయ్యాక ఇది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి. అందుకే మేమైతే కేజీ చికెన్ తెచ్చుకున్నాం, అయినా మాకు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనము దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలానేనండి మనకు మంచి టేస్ట్ ఇచ్చేది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మీరు ఒక 2 కేజీలు అలా చేసుకోండి, 2-3 కేజీలు. అప్పుడే మీకు ఎక్కువ మంది ఉంటే ఒక 2-3 నెలలు తినడానికి వస్తుంది. ఇలా బాండవల్లో అంటే కడాయిలో చికెన్ వేసేయాలి. మనం ఊరపెట్టుకోవాలి. ఇదే నీళ్ళు ఊరుతుందండి. అలా ముక్కలో 1% కూడా తేమ లేకుండా మనం దీన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో, ఇలా అన్ని నీళ్ళు ఊరి ఇంకిపోవాలి. అప్పటి వరకు మనం ఇలానే చేసుకోవాలి. చికెన్లో నీళ్ళంతా బయటకు వచ్చేసి చూడండి ఎంత డ్రైగా కనిపిస్తుందో. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని మనం డ్రైగా రోస్ట్ చేసుకున్నవి ఈ నూనెలో వేసి మళ్ళీ కొంచెం గట్టి పడేంత వరకు వీటిని వేయించుకోవాలండి. చూడండి ఎంత బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, అలానే రావాలి. ఇది కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చూడండి ఎంత నీట్గా కలర్గా వచ్చిందో. పట్టుకుంటే చాలా గట్టిగా ఉంది, అసలు తేమే లేదు. మీరు మరీ ఇంత గట్టిగా చేసుకోకపోయినా ముక్క తాకితే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఆ నూనెలో మనం తయారు చేసుకున్న మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత చల్లారి నుంచి 2 నిమ్మకాయలు పిండండి. టేస్టీ చికెన్ పికిల్ రెడీ.